మహిమ కలుగునుగాక. రండి, ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ సంవత్సరపు చివరి ఆదివారం ముందు దేవుని వాక్య ధ్యానం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియులారా, ఈరోజు మన ఆశీర్వాదాలకు, మన యొక్క ఉన్నతమైన స్థితికి, మనకున్నటువంటి ధైర్యం, మన కార్యసిద్ధి, మన జయము, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే మన ఆలోచన మీదే. ఈరోజు మన ఆలోచన మనకి ఇవన్నీ తీసుకొస్తాయి. అందుకనే మన ఆలోచన విధానాన్ని మనము మన అధీనంలో పెట్టుకోగలిగితే, ఆ ఆలోచనలను దేవుడికి ఇష్టమైన వాటిగా మార్చుకోగలిగితే, సర్టన్లీ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ గ్రేట్ మిరాకిల్స్ అండ్ థింగ్స్ ఇన్ కమింగ్ ఇయర్. 2025లో నువ్వు అనేకమైన అద్భుతాలు చూడడానికి, అనేక ఆశీర్వాదాలు అనుభవించడానికి నీకు నీ ఆలోచన కారణమవుతుంది. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయనకు ఒక 5 పేర్లు ప్రత్యేకంగా పెట్టబడ్డాయి. అందులో ఒక పేరు కూడా ఇదే. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6 అందరికీ తెలుసు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనేటువంటి ఈ మాటలలో ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి. ఈ 5 పేర్లు వారికి పేర్లు పెట్టబడును అని ఉందండి. నిజంగా ఈ 5 పేర్లలో రెండవదైన ఆలోచనకర్త. ఈరోజు మనకి ఆలోచన నేర్పించేది ఆయన, ఆలోచన అనుగ్రహించేది ఆయన. అసలు ఆలోచన అనేది ఆయన చేతిలోదే. సామెతల గ్రంథములో 8వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. పిల్లరా, ఏమంటున్నారంటే అక్కడ, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని దేవుడు పలుకుతున్నాడు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశం. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన మనకి ఇవ్వాలి. ఆలోచన ఆయనది. 19వ అధ్యాయము సామెతల గ్రంథంలో 21వ వచనంలో దేవుని యొక్క మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. కనుక మనలో ఎన్ని ఆలోచనలు కలిగినను ఆయన ఆలోచన, ఆయన చేసేదే స్థిరం. కనుక ఆయన మనకు ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచనలతో మనం భక్తి జీవితంలో జ్ఞానాన్ని సంపాదించాలి. 13వ అధ్యాయం సామెతల్లో 10వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 13:10లో, గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఈరోజు కొంతమంది అజ్ఞానంగా, జ్ఞానహీనులుగా తమ ఆలోచనలన్నీ కూడా చేసేస్తూ ఉంటారు. అలాగా మనం వద్దండి. ఆలోచన మనం చేసేటప్పుడు అది జ్ఞానయుక్తంగా ఉండాలి. 20వ అధ్యాయం 5లో కూడా అంటాడు, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటివి, వివేకము గలవారు దానిని పైకి చేదుకొనును. ఈరోజు నీ ఆలోచనే నీకు ఆశీర్వాదం, నీ ఆలోచనే నీకు అభయం, నీ ఆలోచనే నీకు జయం. కనుక 2025లో దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నీ ఆలోచనలు మార్చుకోగలిగితే దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటున్నానంటే ఆయన ఇచ్చేదే మనకి. ఈరోజు మన ఆలోచనలు నిరర్ధకం అయిపోతాయి మిత్రులారా. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలవదు అని వాక్యం చెప్తుంది. ఈరోజు మన ఆలోచన ఆయన చేతికి అప్పగిద్దాం. నా ఆలోచనలు నీవే, ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఈ భూమి కింద జరుగుతున్న వాటిని నేను ఆలోచిస్తూ ఉండగా అంటాడు ప్రసంగి. ఎంత ప్రయత్నాలు చేసినా అంతా విఫలమే. కనుక మన ఆలోచన కరెక్ట్గా, మంచిగా ఉంటే 2025లో ఎన్నో అద్భుతాలు చూడబోతున్నా. మీ ఆలోచన సరి చేసుకోవడానికి ఇష్టపడు. ఎందుకంటే ఆయన ఆలోచనలో ప్రేమ ఉంది ప్రియులారా. ఆయన ఆలోచనలో కనికరం ఉంది, జాలి ఉంది. 65వ అధ్యాయం యెషయా గ్రంథంలో
2వ వచనంలో అంటున్నటువంటి మాట, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను అన్నాడు. ఈవెందో 2024లో ఆయనకి ఇష్టమైన ఆలోచనలో నువ్వు లేకపోవచ్చుగాక, బట్ స్టిల్ గాడ్ లవ్స్ యూ. అదే చెప్తున్నాను, ఈ నెలంతా కూడా ఇలాంటి వర్తమానాలే నీకు అందించాను మిత్రమా. ఒకవేళ నువ్వు ఆయన ఆలోచనసారంగా లేవేమో, ఈవెందో దినమంతయు విననొల్లని ప్రజల వైపు నా చేతులు చాపి ఉన్నాననే ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. కనుక నీ ఆలోచన ఆయన ప్రేమను గనపరిచేటట్లుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటున్నానంటే మన ఆలోచనలన్నీ ఆయనకి తెలుసండి. ఈరోజు మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుకోవడం ఆయనకి తెలుసండి. మార్కు సువార్తలో 2వ అధ్యాయము 8వ వచనంలో ఆయన వారి ఆలోచనలు ఎరిగి అంటాడు. ఎలాగనుకుంటున్నారు వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా అని. దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమించగలవాడే ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఇంకెప్పటికీ మంచి జరగదు, నేను ఎప్పటికీ ఓడిపోతాను, 2025 కాదు కదా, ఎన్ని సంవత్సరాలు గతించినా లేక జరిగినా నా బ్రతుకులో మార్పు రాదు, ఇలాంటి ఆలోచనతో నువ్వు ఉన్నావేమో. అక్కడ అంటున్న మాట, వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని. ఈరోజు నీ ఆలోచనలన్నీ ఆయనకి తెలుసమ్మా, తెలుసయ్యా, దిగులు పడకు. నీ ఆలోచనలు బట్టి ఆయన మేలు చేయబోతున్నాడు. నీ ఆలోచనలు చక్కగా ఆయనకు అప్పగించు. దైవజనుడైన ఎలీషా దగ్గరికి ఆయన మరణకరమైన స్థితిలో ఉండగా ఒక రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి, నాకు ఇంత శత్రువులు పెరిగిపోయారు, ఆ సిరియన్లు నా మీదకి వచ్చేస్తున్నారు, నాకు ఏం చేయాలో తెలియట్లేదంటే, ఆ సమయంలో అంటాడు, నీవు నీ బాణముతో నేలను కొట్టు అంటాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ రాజు 3 సార్లు కొట్టి మానేస్తాడు. అప్పుడు దైవజనుడి కోపం వస్తుంది. అప్పుడు అంటారు, నేను నిన్ను 3 సార్లే కొట్టమని చెప్పానా? నీ ఆలోచన అది. కనుక నీవు ఇప్పుడు సిరియన్ల మీద 3 సార్లే విజయం పొందుతావు. అదే నువ్వు 5 మార్లు 6 మార్లో కొట్టుండుంటే శాశ్వతంగా వారిని నువ్వు నిర్మూలన చేసేదవని ఎలీషా గారు మాట్లాడారు. దైవజనుడికి అక్కడ కోపం వచ్చిందని ఉంటుంది. ఎలీషా అతని మీద కోపగించి, దైవజనుడికి కోపం ఎందుకండి? దైవజనుడు సాత్వికుడు, దైవజనుడు అందరు మంచి కోరుకునేవాడు, దైవజనుడు దేవుని మాటలను ప్రజలకు అందించి వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు పాటుపడేవాడు. అలాంటిది దైవజనుడికి ఎందుకు కోపం రావాలి? ఎందుకు కోపం వచ్చింది? ఒకటే కారణం, నీ ఆలోచన ప్రకారం నువ్వు చేసేస్తున్నావు. దైవజనుడు నిన్ను నేలను కొట్టమన్నాడు అంటే, రే ఆగరా అబ్బాయి అనేంతవరకు కొట్టుంటే బాగుండు, 3 సార్లు కొట్టి ఆగావు. ఈరోజు చాలామంది మన ఆలోచనలు మారిపోతాయి. ఈ చర్చికి వెళ్దామా, లేకపోతే ఇన్ని వారాలు వెళ్దామా, ఇంతే ఇద్దామా, ఇంతకంటే ఇవ్వద్దు. నీ ఆలోచనలే ఈరోజు నీ ఆశీర్వాదానికి, నీ పాతాళ స్థితికి కారణం. అందుకనే అంటున్నాను నేను, దేవుడికి అప్పగించి నీ ఆలోచన, ఈ విల్ గైడ్ యూ. మా పాస్టమ్మ గారు ఇప్పటికీ ప్రార్థన చేసేటప్పుడు లౌడ్గా ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారు, నువ్వు మాకు గైడ్గా ఉండు, యువర్ గైడెన్స్ మస్ట్ బి నీడెడ్. నువ్వే మాకు ఆలోచన చెప్పు, నువ్వే మమ్మల్ని నడిపించు, నువ్వే మాకు ఆలోచన చెప్పే వాడిగా ఉండని ప్రార్థన చేసుకోవాలి మనం. ఈరోజు ఆయన గైడ్గా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే అపవాదికి కూడా మనలను బలహీనపరిచే కార్యక్రమాలు చేస్తాడు. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూస్తే, అక్కడ యోహాను గారు రాస్తున్నటువంటి విశిష్టమైన మాట ఏంటంటే, 13వ అధ్యాయం 2లో, వారు భోజనం చేస్తూ ఉండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అపవాదే నీ ఆలోచనలు మార్చేస్తున్నాడు. నువ్వు 2025లో విజేతగా ఉండబోతున్నావు. నీ సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కారం పంపించబోతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, నువ్వు పొందబోయే దీవెనలు నీ ఆలోచన మీద ఆధారపడి ఉన్నాయి. అసలు క్రీస్తు పుట్టుక ఆలోచనలోంచే వచ్చిందండి. అందుకనే నేను స్పష్టంగా అంటున్నాను, అపవాది కూడా నేను హింసిస్తున్నాడేమో,
అపవాది నిన్ను తొందర పెడుతున్నాడేమో, అపవాది నువ్వు ఫెయిల్యూర్లోనే ఉండాలని నీ ఆలోచనలు మార్చేస్తున్నాడేమో. నో వే, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఏ గ్రేట్ హానర్ ఫ్రమ్ గాడ్. నీ ఆలోచన నీకు మెప్పునిస్తుంది. యోసేపు ఆలోచన చేసుకున్నాడు. యోసేపుకి తన భార్య అయినటువంటి మరియను చేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఆలోచనలు చేసుకుంది. లోకరక్షకుడైన ప్రభువుని కనడానికి ఆవిడకి అవకాశం ఇచ్చారు. గొర్రెల కాపర్లు ఆలోచన చేసుకున్నారు ఏమిటిది అని. కానీ ఆ గొర్రెల కాపర్లు లోకమంతా క్రీస్తు పుట్టుకను ప్రకటించడానికి అవకాశం దొరికింది. ఈరోజు నీ ఆలోచన నీకు మెప్పు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5లో, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకండి. మీరు తీర్చేసుకోకండి. ఇంకా నా జీవితంలో ఈ చర్చికి వెళ్ళకూడదు, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఈ ఉద్యోగం చేయకూడదు, ఈ వ్యాపారం ఆపేసుకోవాలి, ఇంక నేను ముందుకు సాగలేను అని ఏదో ఒక నిర్ణయాలు తీర్పులు తీర్చకు. ఏమంటున్నారో తెలుసా అండి? ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్లే కలుగుతుంది. ఒకరోజు హృదయ ఆలోచనలన్నీ బయట తీసుకొచ్చేస్తాడు. హృదయ ఆలోచనలు బయలుపరుచున్నప్పుడు నీ ఆలోచనలు బట్టే నీకు మెప్పు, నీ ఆలోచనలు బట్టే నీకు జయం, నీ ఆలోచనలు బట్టి నీకు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదల. అందుకని అంటున్నాను నేను, నీ ఆలోచనలు దేవునికి అప్పగించు మిత్రమా. నీ ఆలోచనలు బట్టే నీవు ఆశీర్వాదం పొందబోతున్నావు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ ఆలోచన దేవునికి అప్పగించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము మంచి అద్భుతమైన సుపరిచితమైన మాట. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించున్నంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈరోజు నీ ఆలోచన బట్టే దేవుని ఆలోచన నీలో ఫలింపచేయునుగాక. ఆలోచన నీకు ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆ ఆలోచన నీకు ఆధిక్యతను అనుగ్రహించునుగాక. అందుకనే మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, మంచి ఆలోచనలు చెప్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10లో 24, 25 కలిసి ఉంటాయి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరిస్తూ ఒకనికి ఒకడు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగా చేస్తూ ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకడు పురిగొల్పవలనని ఆలోచింతుము. లెట్ us ఎంకరేజ్. ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రోత్సహించండి. ఈ కడవరి దినాలలో భయంకరమైన విపత్తులు జరుగుతున్న సందర్భంలో నాకే అన్నీ తెలుసని అనుకోవద్దు మిత్రమా. నేనే గొప్ప సహవాసంలో ఉన్నాను అనుకోవద్దు. మనం అందరం క్రీస్తులో ఉన్నవారిమే. అలాగున మన ఆలోచనలు దేవుడు ఆశీర్వదించి ప్రోత్సహించుకొని పురిగొల్పే స్థితిలో మనల్ని ఉంచాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినట్లుగా 2025లో మంచి ఆలోచనలు దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మా ఆలోచనలే మా ఆశీర్వాదం, మా ఆలోచనలే మాకు దీవెన, మా ఆలోచనలే మాకు అన్నీ కనుక మా ఆలోచనలు నీ చేతికి అప్పగిస్తున్నాం. మంచి ఆలోచనలు ఇచ్చి ఒకరోజు మా హృదయ ఆలోచనలు బయటకు వచ్చినప్పుడు నీ ద్వారా మేము మెప్పు పొందాలి. అలాగనే మేము ఒకరినొకరు ప్రోత్సహించుకునే మంచి ఆలోచనలు మాకు దయచేయమని రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు కృప, ఆలోచనకర్త ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయ సంకల్పాలు, మంచి వైజ్ ఆలోచనలు తీసుకొని దేవుని ద్వారా మెప్పు పొందడానికి అడుగులు వేసే ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.